హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. జనరల్గా మార్నింగ్స్ చాలా బిజీ ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు. బట్ ఈరోజు ఇంకా బిజీ డే. బికాస్ ఖుషిగాడితో పాటు స్కూల్కి మేము కూడా వెళ్ళాలి. ఈరోజు స్కూల్లో కల్మినేషన్ ఉంది. ప్రతిసారి ఖుషి వాళ్ళకి ఒక థీమ్ ఫినిష్ అయిన తర్వాత కల్మినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈసారి థీమ్ వచ్చేసి పీపుల్, ప్లేసెస్ అండ్ మన కంట్రీ గురించి అనమాట. సో స్పెషల్ ఏంటంటే ఖుషిగాడిని నేను రెడీ చేసి తీసుకెళ్ళాలి ఒక స్టేట్ రిలేటెడ్ కాస్ట్యూమ్లో. చూడాలి మరి ఎంతవరకు చిన్నోడు సపోర్ట్ చేస్తాడో దాన్ని రెడీ చేయడంలో. ఇక్కడ లేవడంతోనే వాడు కచేరీ స్టార్ట్ చేసిండు. అక్క స్కూల్ పోదామా? ఏం చేస్తున్నాను? వంట చేయనివా? వంట చేయొద్దా? నేను చేయొద్దా? అక్క బ్రేక్ఫాస్ట్ చేయొద్దా? ఏం చేస్తున్నాను ఇక్కడ కూర్చొని? వచ్చాడా? ఏం చేస్తున్నాను ఇక్కడ కూర్చొని? హెల్ప్ చేస్తున్నావా వంటకి? క్లా ఇక్కడ వచ్చి పిల్లల కోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. చిన్నోడు అలా పక్కన కూర్చోబెడితే కూర్చుంటాడో లేదో, పక్కననే అని లాగేస్తాడేమో అనుకున్నా. బట్ పర్లేదు, ఆ నిమిషం బాగానే కూర్చున్నాడు. పెట్టి తమ్ముడికి లాలనా ఏం కావాలరా? దోశనేగో ఈరోజు మా చిన్నోడి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా. సో వాడి ఫుడ్ కుక్ అయ్యేలోగా అక్క దోశ టేస్ట్ చేస్తుండు. నా దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి ఇంక్లూడ్ చేస్తాను. పొటాటో, క్యారెట్, టొమాటో అలా. ఉప్మా పర్లేదు, వాడు ఇష్టంగానే తింటాడు. బట్ ఈ మధ్య మాత్రం తినిపించేటప్పుడు ఒక దగ్గర అస్సలు కూర్చొని తినట్లేదు. ఫుల్ తెప్పిస్తున్నాడు. కొంచెం సేపు కార్లో కూర్చుంటాడు, కొంచెం సేపు క్రాల్ చేస్తూ అటు ఇటు తిరుగుతాడు. ఇంకా ఫాస్ట్గా పిల్లల ఫుడ్ సెక్షన్ ఫినిష్ చేసేసి అందరం రెడీ అయ్యాము. ఖుషిని ఏదైనా ఒక స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కాస్ట్యూమ్లో రెడీ చేయమన్నారు. జనరల్గా మన స్టేట్ కాస్ట్యూమ్లో ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటాం కాబట్టి ఏదైనా ఒక వేరే స్టేట్ చూద్దాం అనుకున్నాం. ఖుషికి గోవా ఇష్టం, సో అందుకే గోవన్లా రెడీ చేశా. హాయ్ చెప్పు. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో అంటే ముందు రోజు నైట్ డిసైడ్ అయ్యింది ఇది ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి అని చెప్పి. ఓన్లీ రెడీ అవ్వడమే కాదు, అది ఏ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుందో ఆ స్టేట్ గురించి కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడాలి. సో ఫస్ట్ రాగానే ఎవరైతే పిల్లలు ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చారో ఇక్కడ వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టారు. యాక్చువల్లీ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. హాయ్ ఖుషి. వాట్ ఈస్ దిస్? డైరెక్షన్స్. షో మీ ద డైరెక్షన్స్. Oh, Kushi, what is this? Show me which state are you representing? What is that? Goa. So now you are a Goan? Yeah. Yes. Which is the largest state of India? Nana? Rajasthan. Smallest? Goa. Say something about Goa. Something about Goa. Hi friends, my name is Sanchita. Today I represent Goa. Goa is smallest state in India. Capital is Panaji. It is famous for beaches and churches. It is known for seafood and sun festivals. I love Goa. Hi kids, my name is Shmuraj. I am studying in Srigiri villages. I am representing Kerala state. Kerala is on the southwest side of India. Kerala capital city is Thiruvananthapuram. Kerala people speak Malayalam. Kerala dances Kathakali. Kerala famous food is Puttu, Kadakari, Appam, Idiyappam, etc. Thank you. Cute. బాగా చెప్పావు.
ఇక్కడ మంచిగా పిల్లలందరినీ ఫొటోస్ తీశాను. ఫస్ట్ థింగ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇండియా మ్యాప్ పెయింటింగ్. టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎంత బాగా చేశారు. అండ్ పైన కంప్లీట్గా మన స్టేట్స్ అన్నిట్లలో ఏ స్టేట్లో ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు అండ్ నేషనల్ సింబల్స్ ఇవన్నీ కూడా స్టిక్ చేసేసారు. ఇప్పటివరకు నేర్పించిన అన్ని టాపిక్స్లో దిస్ ఇస్ మోర్ స్పెషల్ బికాజ్ మన కంట్రీ గురించి. యాజ్ ఇండియాస్ డైవర్స్ కంట్రీ డిఫరెంట్ లాంగ్వేజెస్, కల్చర్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇవన్నిటికీ సేమ్ ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇది పిల్లలకి తెలియాలి. అండ్ ఈ టాపిక్ని పిల్లలకి ఇంట్రెస్టింగ్ వేలో మంచిగా గుర్తుండిపోయేలాగా నేర్పించడానికి టీచర్స్ పెట్టిన ఈ ఎఫర్ట్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. లేదా ఇక్కడైతే మా చిన్నోడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. బయట స్టిక్ చేసినవి అన్నీ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుండు. ఏం చేస్తున్నావే? ఫిష్ చెప్పు, ఫిష్. ఇక్కడ ఎలా ఉంది చూసుకుంటావు? మళ్ళీ కొంచెం ఏం కావాలి నీకు? ఇదా ఇదా ఇగో ఇక్కడ ఒక పెన్సిల్ ఉంది. ఇగో ఇగో ఈ పెన్సిల్ తీసుకో. నెక్స్ట్ ఇంక ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఖుషిగాడితో చేపిస్తుండే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వల్లి ఆర్ట్ ఉంది, సో అది చేపిస్తున్నా. యాక్టివిటీ ఏంటో కానీ మా చిన్నోడు పాపం దాన్ని అస్సలు చేయనివ్వట్లేదు. అది పేపర్ పట్టుకుంటే పేపర్ లాగేస్తున్నాడు, పెన్సిల్ పట్టుకుంటే పెన్సిల్ లాగేస్తున్నాడు. టేబుల్ పైన క్రేయాన్స్ ఉన్నాయి, ఆడుకోవడానికి అవి ఇచ్చాము, వాటిని కూడా అంతే అన్నీ తీసి కింద పడేసి ఆగమాగం చేస్తుండే. స్లీపింగ్, ట్రయాంగిల్, ట్రయాంగిల్, ఇంకొక ట్రయాంగిల్, రివర్స్ ట్రయాంగిల్. Very good boy, good boy, good boy. Yeah, right. This is like, ఇంకా మా చిన్నోడు అల్లరితో వాని పాపం తనకి మేనేజ్ చేయడానికి అవ్వలేదు. సో ఇంకా షిఫ్ట్ అనమాట. నేను చిన్నోడిని ఆడిపిస్తూ కూర్చుంటే ఖుషి వాళ్ళ పాపతో వెళ్ళి యాక్టివిటీస్ చేస్తుంది. ఇదే 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 You have to keep. Where is Rajasthan? First letter. No. Rajasthan. First letter. Where is that? Yes. Keep. This one. West Bengal. West Bengal. First one. First one. Here, here. West Bengal. Okay. Which state is this one? Tamil Nadu and Kerala. Yes. So we will keep Kerala. Okay. నెక్స్ట్ యాక్టివిటీస్ వచ్చేసి మ్యాచింగ్ అలా ఉన్నాయి. ఏ స్టేట్లో ఏ కాస్ట్యూమ్ వేసుకుంటారు అండ్ వాళ్ళు తినే ఫుడ్తో మ్యాచ్ చేయాలి. మన ఇంక్రెడిబుల్ ఇండియా జర్నీ, నేషనల్ సింబల్స్ అండ్ పీపుల్ అండ్ ప్రొఫెషన్ జస్ట్ లైక్ డాక్టర్, స్టెథోస్కోప్, టీచర్ బుక్స్ ఇలా మ్యాచ్ చేయడం ఇలాంటివన్నీ ఉన్నాయి. You can start from here. You can start from here, here, and here. Okay. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. ప్రతిసారి కల్మినేషన్ అటెండ్ అవుతా కదా, కొన్నిసార్లు మనకు తెలియని కొత్త థింగ్స్ కూడా తెలుస్తున్నాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకొని మర్చిపోయినవి, గుర్తుకు లేనివి ఒకసారి ఫ్రెష్ అప్ చేసినట్టు ఉంటుంది. సో ఇవన్నమాట ఖుషిగాడి స్కూల్ ముచ్చట్లు. ఫైనల్లీ ఖుషిగాడి స్కూల్లో మా డే అయితే ఇలా గడిచింది. ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ సూన్, బాయ్.